స్వప్న ఏం చేస్తున్నావే? ఆ వంట చేస్తాన్నా. గుర్తుంది కదా ఇలా తమ్ముడు ప్రియాత్తురు. నేనేం మర్చిపోలేదు, ఒక్కసారి చెప్తే మంచి గుర్తు పెట్టుకుంటా నేను. అవునవును, మొన్న మంచి గుర్తు పెట్టుకునే ఉప్పు బదులు చక్కెర వేసినావు. అదంటే నీ మీద ఉన్న కోపంతో చేసిన అట్లా. నీకు ఎంత కోపం వచ్చినా నా మీద ప్రేమ అయితే తగ్గదే. ఆ, ఉప్పు బదులు చక్కెర ఎక్కువ వేసినావు. మాజాల్తి. అవుగాని ఏం కూర ఎత్తనే? ఇప్పటి మందం కోడిగుడ్ల కూర అంటన్నా, అప్పటికేమైనా తీసుకొద్దంతి. చికెన్ అన్న మటన్ అన్న. ఇయాలనే వచ్చి ఇయాలనే పోయేటోళ్ళు కాదే. తమ్ముడు 2-3 రోజులు ఉంటా అన్నాడు. ఆ మటన్ చికెన్ ఇయాల కాకపోతే రేపు తెచ్చుకుందాం తీయే. సరే అట్లయినా మంచిదే. అయ్యో, నేను నీతో ముచ్చట పెట్టుకుంటుంటాడే నా కూర మాడిపోతాంది, నేను పోతాన్నా. సరే సరే పో. తమ్ముడు ఏడు దాకా వచ్చిండు, నేను ఫోన్ చేసి చూస్తా. స్వప్న, ఆ తమ్ముడు వాళ్ళు వచ్చినట్టున్నారదా? అత్తన్నా. రా, అంత మంచిదేనా? అంతా మంచిదన్న. ప్రయాణం ఎట్లయింది? బాగా జరిగిందన్న. ఎట్లొచ్చిరా, బండి మీదనా బస్కా? బస్కు బాగా మంది ఉన్నారని బండి మీద వచ్చిన. ఏమైందిరా శివ, సడన్ గా ఫోన్ చేసి వస్తున్నా అన్నావు? ఏమన్నా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏం లేదన్న, మొన్న సంక్రాంతికి రాలేదు కదా, అందుకే ఒక 2 రోజులు ఉండిపోదామని వచ్చిన. నేనే ఫోన్ చేసి రమ్మందాం అనుకున్నారా, కానీ ఆఫీస్ వర్క్ లో బిజీ ఉంటావేమో అని అడగలేకపోయినా. ఆఫీస్ వర్క్ ఏముందన్న, ఎప్పుడు ఉండేదే కదా. ముందు మీరు, తర్వాతనే ఏదైనా. సరే సరే ప్రియా, మీరు పోయి ఫ్రెష్ గా పోలురా, అన్న నిందురు. ఓ శివ. సరే